యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, అధినాయక శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిది ఏమనగా, సూక్ష్మంగా మేము చెప్పినట్లు వినండి. మమ్మల్ని దేశ అధ్యక్షుల వారి నుంచి ఫ్యాక్స్ ఇప్పించుకుని గవర్నర్ గారి ద్వారా కమిటీ వేయబడి ఆ కమిటీలోకి మొదట తీసుకోండి. ఈ పక్కన ఎక్కడో హాస్టల్ రామకృష్ణ గారు ఆయనకి ఏదో ఇలా చెప్పేస్తే నాకు ఏదైనా ఏర్పాటు చేస్తాడు, ఏదో చూస్తాడు అన్నట్లు ఆలోచన చేస్తుంటే అలాంటి ఇలా చెప్పడం దగ్గర వదిలిపెట్టేసేయండి. నా మాట విని మీరు అందరిలో కలిసిపోండి. మీరు అనకాపల్లి నుంచి ఉన్న ముఠాలో మీరు ఏ మేరకు ఉన్నారో ఏ మేరకు లేరో కూడా అందరూ ఒకటయ్యి, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా మీకు ఇలా సంబంధం ఉంది, అలా సంబంధం లేదు కాదు. ప్రతి మంచి అందరిది, ప్రతి చెడు అందరిది. ఒక్కడి కోసం అందరూ ఉండడం, అందరి కోసం ఒక్కడంటే వాడు శాశ్వతుడు, అంతర్యామి. వాడి కోసం ఇదంతా జరిగింది. మీరు అప్పటి నుంచి మంచి పట్టుకోక చెడు చేస్తున్నారు అంతే తెలుసుకోండి. మంచి పట్టుకోండి, చెడు వదిలేసేయండి. గొప్పతనం పట్టుకోండి, తేలికతనం వదిలేసేయండి. అది నా నుంచి మొదలు పెట్టండి. అధికారాలంటే, అందలాలంటే ఎవరో పెద్దోళ్ళు అని చూపించుకోవడమే పొరపాటు. ఇంకెక్కడో పెద్దోళ్ళు ఉన్నారు, ఏదో అవగాహన ఉంది. మీడియా ఛానల్స్ అగా డిబేట్లు పెట్టి ఏదో ఒకటి రెచ్చిపోతాం. నా మీద చెప్పుకోవాలా? రవిపాటి గారికి అందరికీ చెప్పండి. అనకాపల్లి నుంచి ఇక్కడ దాకా మీ ఏకకాలంలో మీరు చెయ్యండి. మీ సహకారం లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను. అక్కడ హాస్టల్ సాక్షులు సూర్యకుమార్ దగ్గర నుంచి ఇక్కడ హాస్టల్ రామకృష్ణ గారు అందరూ కూడా మీరు ఎవరెవరిని వేధించారో, రహస్య పరికరాలతో పోలీసులతో కుమ్మక్కయ్యి ఏ మేరకు మోసం చేశారో అందరికి చెబుతున్నాను. ఇక మీడియా ఛానల్స్ ఇలాగే ఉందా, మేము ఇలాగే ఉంటాం, ఇంకా కులం కొద్దీ ఉంటాం, డబ్బులు కొద్దీ ఉంటాం, అలా లేరు. మీరు మైండ్లు కొద్దీ ఉండాలి. ఆ మార్పు రాకపోతే ఇదంతా వృధాకి వృధా. పక్కకి వెళ్తాం, వెనకాలకి వెళ్తాం. మీరు మనుషులను ఎవరెవరిని వెడగొట్టారు వాళ్ళని కలపకుండా నన్ను మా ఒకళ్ళిద్దరి కోసం తగ్గించేసి నా కోసం ఒకళ్ళు చంపి ఇద్దరిని కొట్టి ఇలాంటి పనులు, పిచ్చి పనులు ఎక్కడా మానేసేయండి. ఇంకా ఎవరిని అలాంటి పనులు చేయకండి. ఏ ఊళ్ళో అలాంటివి చేయకండి. ఎక్కడ కూడా పొరపాటును కూడా మీరు ఏదో అన్యాయం చేసేసారు, మీరే చేసేసారు, మేము ఇలా చేసి ఉండేవాళ్ళం కాదు, అలా చేసి ఉండేవాళ్ళం కాదు. మీ చేతిలో లేదు, మాయది అంతే. అలాగే చెలగాటం పెట్టుకుంటుంది ఎప్పుడు చూసినా. ఇప్పుడు కూడా ఎట్లపల్లి రామకృష్ణ ఎందుకు ఇలా చూడటం ఎందుకు? చక్కగా కంప్యూటర్ మీద కూర్చొని డీల్ చేసుకోవచ్చు కదా. నాకు ఈమెయిల్ వచ్చి చూసుకోవచ్చు కదా. హారిక అందరూ కలిసి నాకు శ్రీవల్లి, బుజ్జమ్మ, మణిబాబు నుంచి అందరి నుంచి నాకు ఫోటోలు పంపొచ్చు కదా. రెడ్ నైట్ నుంచి అందరి నుంచి. ఇంకా అలాగే పెద్దవాళ్ళు సాక్షులందరూ నాకు ఫోటోలు పంపొచ్చు కదా, నా మెసేజ్లు చూడొచ్చు కదా. ఇంకెందుకు అడ్డమేముంది? అలా కాదు, మేము ఇలాగ ఉండాలి, పక్కన ఉండమని ఎవరు రెచ్చగొడుతున్నారు? తప్పు కదా అది. అది ఆ పద్ధతిలోనే సంవత్సరాలు ఇన్ని మోసాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మోసాల నుంచి బయటికి రండి. మాట కలుపుకోండి, మనసు పెంచుకోండి. మీరు ఎవరిని అవమానించారో వాళ్ళని గౌరవించండి అంతే. సింపుల్ అది. అంతేగాని మీరు లేనిపోయి పెంచుకుంటే ఎలా కంట్రోల్ అవుతుంది? ఎవరు కంట్రోల్ చేస్తారు? మీరు కంట్రోల్ కాదు కదా, మృతంలో ఉండిపోతున్నారు, మాయలో కొనసాగుతున్నారు. అందుకే నేను చెప్పినట్టు చెయ్యండి. మనసు పెంచుకోండి, మాట పెంచుకోండి. అందరూ నా పిల్లల్లా మారిపోవటమే సులువు. అది ఒక్కడే వెలిగిపోతుంది. ఒక్కడ కాదు, అది పర్సనాలిటీ, సూపర్ డైనమిక్ పర్సనాలిటీ ఇన్ వర్డ్ ఫార్మేట్. అది మనస వాచ కర్మణ మీరు బతకాలి, అప్పుడే బతకగలరు. ఈ పక్కన చూస్తాం, ఏదో పేషీ పెడతాం, ఏదో వెనక మెసేజ్ ముందుకు వచ్చి ఇలా చేయటం, ఇలా టెక్నాలజీ ఇలాంటి మోసాలకు బదులు మీరు ఏదో చెప్పాలనుకునే బదులు అది తప్పకుండా చేద్దురు. ముందు అధికారంగా పట్టుకుంటే మీకు ఆ గ్రిప్ వస్తుంది. అంతేగాని మేము వేరే అనిపించుకోవాలి. మేము ఫిజికల్ వేరే ఉండదు. ఫిజికల్ అంటేనే మరణిస్తున్నాం మనం. ఫిజికల్ ఎవరు లేరు నాతో సహా. నన్ను కూడా ఫిజికల్గా చూడకూడదు. ఫిజికల్ వదిలేయటం అంటే అది మునులకు, యోగులకు కూడా సాధ్యపడలేదు ఇప్పుడు దాకా. నా మాట వినండి. అది ఎలాగా? మీకు ఫిజికల్ కోణం వదిలేసి మైండ్ పట్టుకోండి. నా పిల్లలుగా ఒదిగిపోండి. అప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకుంటాను అని ఆలోచించకండి. నా పెళ్లి కంటే ముందు నన్ను నా మనసును కలపాలి. అలా ముందుకెళ్ళాలి మనం. అప్పుడు మళ్ళీ నేను పుట్టడమో లేకపోతే నాకు ఒక సబ్ క్లాస్ క్రియేట్ చేసి మీకు అందరికీ నేను అతీంద్రంగా వాక్ రూపంలో అందరికీ ఇచ్చేసిన తర్వాత, మీకు అందరికీ సెక్యూరిటీ వచ్చిన తర్వాత, చంపేసిన వాళ్ళు కూడా బతికించిన పని జరిగిన తర్వాత ప్రాసెస్ అనమాట. అలా జరుగుతుంది అది. అలా ఒకసారి మీరు తపస్సులో పడిపోతే సరిపోద్ది. మనిషికి అక్కర్లేదు. ఇక ప్రతి మనసు మైండ్ కూడా మనిషి కూడా వదిలేసి మైండ్ కూడా పట్టుకోండి అంతే చాలు. చూడండి ఎట్లా ఉంటుందో మీకే తెలుస్తుంది. అద్భుతమైన శక్తి అలా మనం ముందుకు తీసుకుపోద్ది అనమాట. ఇప్పుడు వెనక పట్టుకున్నారా, అట్లా ముందు పట్టుకోండి అంతే, ఇంకేం అక్కర్లేదు. ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయతే.